నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెల్లారితే పోలింగ్. అధికార యంత్రాంగం సహా అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. అయితే ఓటర్ దేవుడి నిర్ణయం 5 ఏళ్ల అభివృద్ధికి శ్రీకారం చుడుతుంది. తమ నాయకుడు ఎవరైతే తమ ప్రాంతానికి మేలు, ఏ పార్టీకి ఓటేస్తే ఏం ప్రయోజనం, గుర్తుల ఆధారంగా జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటేయాలా, పార్టీల సిద్ధాంతాలు హామీలు చూసి ఓటేయాలా అనేది ఓటర్ల మదిని తొలిచేస్తోంది. ఇదిలా ఉంటే 52.43 లక్షల ఓటర్లు ఉన్న 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎంతమంది ఓటేస్తారనేది అంతు చిక్కట్లేదు. కారణం సర్పంచ్ మినహా ఏ ఎన్నికలను తీసుకున్నా అదే రుజువైంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గత అనుభవాలు ఏం చెబుతున్నాయి, ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఏం ఆలోచించి ఓటు వేయాలి, ప్రలోభాలకు చిక్కితే ఎంత ప్రమాదం, ఓటింగ్కి దూరంగా ఉండటం ఎంత బాధ్యతారాహిత్యం, వీటన్నిటిపై నిపుణుల అభిప్రాయాలు, సూచనలు ఏమిటి? మరికొద్ది గంటల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదే అంశంపై ప్రత్యేక ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు, పులూరు సుధాకర్ గారు, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ వ్యవస్థాపకులు. ముందుగా పద్మనాభరెడ్డి గారు, మరికొద్ది గంటల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పట్టణాలు, నగరాల 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఏం ఆలోచించి ఓటేయాలి? ప్రాంతాభివృద్ధి, వ్యక్తిగత అవసరాల? మన దేశంలో మనం 3 రకాలైన ఓటింగ్ చేస్తాం. ఒకటి దేశ పార్లమెంట్కు, రెండోది అసెంబ్లీకి, మూడోది స్థానిక సంస్థలు లేదా స్థానిక ప్రభుత్వాలు అనుకుందాం. అయితే ఈ యొక్క స్థానిక సంస్థలే సామాన్య మానవుడికి చాలా ఇంపార్టెంట్. ప్రతి దినము ఏదో ఒక అవసరం పడుతుంది. అది మనకు మంచినీటి సమస్య కావచ్చు, గతుకుల రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, లేదా వీధి దీపాలు కావచ్చు, పార్కులు, ఇలా రకరకాలుగా మన జనజీవనం లోపల అవసరమయ్యేటివన్నీ కూడా ఆ గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు మనకు ఆ సేవలు అందించాలి. అయితే జరుగుతున్నది ఏంటంటే, మనలో రకరకాలైన యాంగిల్స్ నుంచి ఈ ఓటింగ్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే కులము, మతము, ప్రాంతము, ఈ మాదిరిగా ఒకటైతే, ఇక రెండవది ప్రలోభాలు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మరి ఒక పార్టీల మీద చూసి ఓటు వేయాలని అంటే, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల యొక్క ఎజెండా ఏదైతే ఉంటుందో అది పెద్దగా ఉండదు. అసెంబ్లీ, పార్లమెంట్ లోపల మేము ఈ విధంగా చేస్తాము, దేశాన్ని ఈ విధంగా రక్షిస్తాము అని ఒక పార్టీ ఎజెండా లేదా మేనిఫెస్టోని వాళ్ళు విడుదల చేస్తారు. ఇక్కడ పెద్దగా కావాల్సింది అది కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, అతడు మంచి వ్యక్తి, మన జనంలో స్థానికంగా ఉంటాడా, జనంలో మమేకమవుతాడా, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటాడా, అంటే ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాడా, వీటిని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ చేస్తే బాగుంటుంది. అది దురదృష్టవశాత్తు అది జరగడం లేదు. దాంతో ఏదైతే ఎన్నికలన్నాయి ఒక ప్రవాసనంగా మారిపోయింది. అది మన ప్రజలకు కానీ ఆ సంస్థకు కానీ అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. సుధాకర్ గారు, ఓటర్లలో అనేక మంది ఆ అభ్యర్థిని చూసి ఓటేయాలా లేక పార్టీని చూసి ఓటేయాలా, హామీలు నమ్మాలా, ఈ విషయంలో ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి? వాస్తవానికి స్థానికలు అనేది వ్యక్తి నిజాయితీ, వ్యక్తి క్యారెక్టర్ మీదనే ఆధారపడి ఉంటాయి. పార్టీల సిద్ధాంతాలతోని, ఎజెండాలతోని వీటికి పెద్దగా సంబంధం ఉండదు. స్థానిక సమస్యలకి ఎవరైతే ఒక నీతి, నిజాయితీ ఉండి అవినీతి లేకుండా స్థానిక సమస్యల్ని పరిష్కరించగలిగే నాయకత్వం, తర్వాత సమస్యల్ని పరిష్కరించగలడం, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండడం, అటువంటి వ్యక్తిని చూడాలి తప్ప మనం అంటే వ్యక్తిని చూసి ఓటేయాలి. మనం వ్యక్తి గత చరిత్రను చూడాలి, వ్యక్తికి ఎంత సేవా దృక్పథం ఉండి, వ్యక్తి ఎంతవరకు స్థానిక సమస్యల మీద ముందు వ్యక్తికి అసలు అవగాహన ఎంతవరకు ఉంది. వాస్తవంగా ఆలోచిస్తే ఇప్పుడున్న వ్యవస్థలో చూస్తే, ఇప్పుడు నగరాలు, పట్టణాలకి విజన్ వేరే ఉంటుంది, గ్రామాలకు విజన్ వేరే ఉంటుంది. కానీ నగరాలు, పట్టణాలకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ల మీద, ప్రణాళికల మీద పూర్తి అవగాహన, విజన్, ఏ ప్రాంతంలో ఎక్కడ అసమానతలు ఉన్నాయి, ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందిస్తే బాగుంటుంది అన్న ఒక విజన్ కాన్సెప్ట్ మన కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ అభ్యర్థికి కానీ లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా మన ప్రజలకి హాని కలుగజేస్తుంది. దీనికి మన గత మున్సిపల్ అనుభవాలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడున్న కౌన్సిలర్ నేను కార్పొరేటర్లను చూసినట్టయితే నగర అభివృద్ధికి సంబంధించిన విజన్ అంటూ వాళ్ళకి ఏమీ లేదు. ఇంతసేపు వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకు ఉన్నాయి తప్ప
ప్రజల ఏ విధంగా చేయాలి, స్థానిక సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలన్న విజన్ లేదు. కాబట్టి మనం ఓటేసే వ్యక్తికి 2 అర్హతలు ఉండాలని అనుకుంటున్నా. ఒకటి, ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఆయన దగ్గర ఏం ప్రణాళిక ఉంది, ఆ ఎటువంటి విజన్ ఉంది, సమస్యల్ని ఇంత లోతుగా ఎట్లా అర్థం చేసుకోగలుగుతాడు అన్న దాని మీద ఆయనకి ఇంతవరకు అవగాహన ఉంది అనేది ఒకటి. తర్వాత రెండోది, మున్సిపాలిటీలో అవినీతి గురించి మనకు బాగా తెలుసు. మున్సిపాలిటీలో అవినీతి మురుగు వరదలై పారుతుందన్న విషయం కూడా మనకు తెలుసు. అవినీతికి లోను కాకుండా స్థానిక సమస్యల్ని పరిష్కరించగలిగే వ్యక్తి, నిజాయితీ ఉన్న వ్యక్తి మాత్రమే ఈ 2 అర్హతలు చూసే జనం ఓటేయాలని చెప్పి నేను అనుకుంటున్నా. పద్మనాభ రెడ్డి గారు, ఓట్ల అన్వేషణలో అభ్యర్థులు ప్రలోభాలు సాధారణం అయిపోయాయి. మద్యం, డబ్బు లేదా ఇతర కానుకలు ఏదంటే అది పంపిణీ చేస్తున్నారు. వాటికి లొంగి ఓటేస్తే ఎంత ప్రమాదం? అంటే ఈ డబ్బులు పంచేవాళ్ళు ఏదో సమాజ సేవ కోసం అని డబ్బులు పంచడం లేదు. ఇది ఒక వ్యాపారం అయింది. అంటే ఇన్వెస్ట్మెంట్, దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఎన్నికైన తర్వాత దానికి 3 5 కూడా సంపాదించే పరిస్థితి ఉంది ఇవాళ. అంటే ఈ మధ్యనే చూసినాం మనం, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి. మినిమం ఒక సర్పంచ్ 15 నుంచి 20 లక్షలు చిన్న విలేజ్ అయితే, పెద్ద విలేజ్ పట్టణాలకు చుట్టుపక్కల ఉన్న విలేజ్లు అయితే కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిండ్రు. అంటే ఒక సర్పంచ్ పోస్టుకు ₹1 ఖర్చు పెట్టి ఆయన సేవ చేయాలని వచ్చిండా, డబ్బు సంపాదించాలని వచ్చిండా? సో ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది ఒక 30-40 ఏళ్ల నుంచి మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఓటు అన్నది ఒక సేలబుల్ కమాడిటీ, అంటే అమ్ముకునే వస్తువు అన్నది అయిపోయింది. ఓటు పవిత్రమైంది, దాన్ని సరిగా వాడుకోవాలని చెప్పినా కానీ అది ఒక సేలబుల్ కమాడిటీ. అయితే ఎంతవరకు వచ్చిందంటే ఈ దుర్భాగ్యము, ఓపెన్గా డబ్బు పంచుతున్నారు. రాత్రికి రాత్రి ఒక 3 క్యాండిడేట్స్ ఉంటే ఒక ఆయన ₹1000 పంచితే ఇంకో ఆయన 2000, ఇంకొక ఆయన 5000. అయితే ఇక్కడ లోపం ఎక్కడుందంటే 3 మధ్యలో ఉంది. ఒకటి పొలిటికల్ పార్టీస్, 2 ప్రజలు. ఈ మధ్యలో ఈ ఇద్దరి మీద ఉండే హెడ్ మాస్టర్ ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఎన్ని అధికారాలు ఉన్నాయంటే వాళ్ళు ఏం చేసినారంటే స్థానిక సంస్థలకు నియమావళి అని పెట్టినారు, కోడ్. నియమావళిలో ఏం రాసినారంటే డబ్బు పంచితే పట్టుకోవాలా, ప్రతి ఊర్లే రాత్రి కోట్లు పంచుతుంటే ఎవరేం పట్టుకోలేదు. ఏదో తో మీద 1 లక్ష దొరికినాయి, 2 లక్షలు దొరికినాయి అని ఒక 10-20 కేసులు చేసినారు. ఇప్పుడు ఈ యొక్క మన ప్రసారం జరుగుతున్నప్పుడు లైవ్ టీవీలో ఈ మున్సిపల్ ఏరియా లోపల డబ్బు పంచుతా ఉన్నారు. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఏమైందంటే ఎలక్షన్ కమిషను చాలా ఇచ్చినది, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నారు. ఆ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోపల ఎప్పుడైతే ఎలక్షన్ యొక్క నగారా మోగిందో, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో, రిజల్ట్ వరకు అధికార పార్టీ వారు ఏ మీటింగ్ పెట్టినా అది ఎలక్షన్ మీటింగే అని ట్రీట్ చేయాలన్నారు. అంటే డెవలప్మెంటల్ మీటింగ్ కాదు, మీరు ఏ మీటింగ్ పెట్టుకున్నా ఎలక్షన్ సంబంధించిన మీటింగ్. ఎలక్షన్కి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు అధికార వాహనాలు వాడద్దు, అధికార గెస్ట్ హౌజులు వాడద్దు, ఎవ్వరు కూడా అధికారులు అక్కడికి రావద్దు ఎక్సెప్ట్ పోలీసు వాళ్ళు. అంటే ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళ నియమావళిలో రాసినారు ఇదంతా. అంటే భద్రత కోసం పోలీసు వాళ్ళు ఉండాలి. అది ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు. అయితే మనం చూస్తున్నాం అధికార కార్లలోనే వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. పోలీసే కాకుండా ఇతర అధికారులు అక్కడికి వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఎటువంటి ఇనాగ్రేషన్స్ చేయొద్దు, కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేయొద్దు, చెక్కులు పంచొద్దు. ఇవన్నీ ఉన్నా కానీ బాహాటంగా జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం ఏ పార్టీ, నేను ఒక పార్టీ అని చెప్పడం లేదు, ఏ పార్టీ ఉన్నా కానీ వాళ్ళు చేసే పనులు ఇదే. ఎన్నికల కోడ్ అక్కడ, ఎలక్షన్ కోడ్ అక్కడనే ఉంటుంది, వీళ్ళు చేసే పని చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఉండి నోటీసులు ఇచ్చినట్టయితే కొద్దిగా గొప్ప ఇది తగ్గుతుంది. అలాగే పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసినట్టయితే డబ్బు పంచేటప్పుడు దొరుకుతారన్నమాట. కొన్ని సందర్భాల్లో మహిళలు, ఇతరులు కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేసినారు. మాకు ఒక పార్టీ ఇచ్చింది డబ్బులు, ఇంకో పార్టీ ఇవ్వలేదు. ఇంతకంటే అన్యాయమా? ఇవన్నీ కూడా తీసి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపినాం. తెలంగాణలో ఇలా జరుగుతుంది. బీహార్లో ఒక పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్ ఖర్చు రమారమి ₹1,00,00,000 ఉంటే మన రాష్ట్రంలో సర్పంచ్కు ₹1,00,00,000 ఖర్చు అవుతా ఉన్నాయి. ఇంత విచ్చలవిడిగా జరగడానికి ప్రజల తప్పు, రాజకీయ పార్టీల తప్పు, అన్నిటికంటే ముఖ్యం హెడ్ మాస్టర్, ఆ ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. దాంతో ఈ యొక్క అక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. రైట్.
సుధాకర్ గారు, కోట్లు ఖర్చు చేసిన వారు తిరిగి వాటిని సంపాదించుకునే పనిలోనే ఉంటారా, లేక అభివృద్ధి ఓటర్ల సంక్షేమానికి పాటుపడతారా? ఈ విషయంలో ఎలాంటి మార్పు రావాలి? కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే వారికి అభివృద్ధి పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ లక్ష్యం అంతా కూడా తిరిగి ఆ డబ్బుల్ని ఎలా సంపాదించాలి, అంతకు రెట్టింపు ఎలా సంపాదించాలన్న దాని మీదనే ఉంటుంది తప్ప స్థానిక అవసరాలు ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళ అభివృద్ధి పట్ల ఆసక్తి ఉండదు. తీరా ప్రజల్ని కూడా వాళ్ళు ఒక ప్రశ్న వేస్తారు, అదేంటిదనంటే మీరు మా దగ్గర డబ్బులు తీసుకునే ఓటేషన్లు కదా, మేము మీకు ఎందుకు పనిచేయాలనేది. అంటే వాళ్ళ టార్గెట్ ఎంతసేపు మళ్ళీ తిరిగి సంపాదించడం పైనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ కనుక మనం చూసినట్టయితే దాదాపు ₹1 ఖర్చు పెట్టిన వ్యక్తి 10 కోట్ల దాకా సంపాదిస్తున్నాడు. మన హైదరాబాద్ శివార్ గ్రామ మున్సిపాలిటీలో కనుక చూసినట్టయితే ఒక అభ్యర్థి 8 కోట్లు సంపాదించిండని చెప్పి అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు ఓటుకు 30,000, ఇంటికి 1,00,000 కూడా ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి తప్పనిసరిగా తిరిగి సంపాదించుకుంటాడు, తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికే ఈ డబ్బులు ఖర్చు పెట్టాడు తప్ప ప్రజల అభివృద్ధి పట్ల వాళ్ళకి ఎటువంటి ఆసక్తి లేదు. కాబట్టి ప్రజలు కూడా ఒక విషయం ఆలోచించాలి. వాళ్ళకి ఇప్పుడున్న తాత్కాలిక అవసరాలు వాళ్ళు ఇచ్చే డబ్బుతో తీరొచ్చుగాక, కానీ దీర్ఘకాలిక వృద్ధి జరగదు. భవిష్యత్తులో వాళ్ళకు ఎన్నో సమస్యలు ఎదురైతే ఈ సమస్యల్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా డబ్బులు తీసుకునే ముందు ఆలోచించవలసిన అవసరం ఉంది. రైట్ అండి. పద్మనాభరెడ్డి గారు, నా ఒక్క ఓటుతో ఏమవుతుంది, నేను ఒక్కడిని వేయకపోతే గెలిచేవాళ్ళు ఓడిపోతారా, ఓడేవాళ్ళు గెలుస్తారా అనేది కొందరి అభిప్రాయం. ఇలాంటి వారికి మీరేం చెబుతారు? నిజంగా ఒక్క ఓటు అంత కీలకమా? అంటే కొన్ని సందర్భాల్లో ఒక ఓటుతో గెలిచిన వాళ్ళు, ఒక ఓటుతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఓటే కాదు, సమానంగా వచ్చినప్పుడు టాస్తో కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి ఓటుకు విలువ ఉంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్లో తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఓటుకు ఒక విలువ ఉంది. ఇది చాలామంది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో, గ్రామ ఏరియాలలో అయితే అందరు పోతారు, ఓటేస్తారు. అర్బన్ ఏరియాస్లో ఈ కార్పొరేషన్స్ లోపల డబ్బున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ లైన్లో పోయి నిలబడి ఓటేయడం ఎందుకు, వేసేవాళ్ళు వేస్తారు. మనకేదన్నా అవసరం అనుకుంటే మనం డబ్బన్నా ఖర్చు పెడదాం, లేదా మన ఎమ్మెల్యేకో మంత్రికో ఫోన్ చేసి పనులు చేయించుకుందామని ఈ టెండెన్సీ ఉంది. సో ఈ టెండెన్సీ పోవాలా, ఓటు విలువ తెలవాలని అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరగాల. ఓటు వేయని వాళ్ళను సమాజం లోపల బహిష్కరించే పరిస్థితి రావాలి. చాలా దేశాలలో ఉంది. ఓటు గిట్ట పోలింగ్ ఓటు వేయనట్టయితే అట్లా 2 సార్లు చూసి వాళ్ళ సిటిజన్షిప్ తీసేసే పరిస్థితులు ఉన్నాయి. ఆస్ట్రేలియా కానీ ఇతర 2-3 దేశాల లోపల. మన దేశంలో ఓటు వేయకున్నా పర్వాలేదు. అయితే దీనికి కారణాలు ఏమంటే గ్రామ పంచాయత్కును మున్సిపాలిటీసు, కార్పొరేషన్స్కు డిఫరెన్స్ ఎక్కడ అంటే గ్రామ పంచాయతీ ఒక యూనిట్గా ఉంటుంది. దాంట్లో తెలుసు ఏ పార్టీకి వీళ్ళు ఓటేస్తారు, ఏ వ్యక్తికి ఓటేస్తారని. కాబట్టి ప్రతి ఓటును వాళ్ళు ఇచ్చేసుకుంటారు. ఈ మధ్యలో ఇవ్వాలని అనుకుంటాను, మన ఈనాడు పేపర్లో వచ్చింది, ఒక శివారు గ్రామం, హైదరాబాద్ శివారు గ్రామం లోపల ఒక ఇంట్లో 5 ఓట్లుంటే ఒక వ్యక్తి పోయి చూస్తే అక్కడ పాత ఫ్రిడ్జ్ కానొచ్చింది. ఆయన పోయి అది తీసేసి కొత్త ఫ్రిడ్జ్ కొనిచ్చినాడు, మీరందరూ నాకే ఓటేయాలన్నాడు. ప్రత్యర్థి పోయి చూసి అక్కడ టీవీ పాతది ఉంది, అది తీసేసేసి కొత్త టీవీ ఇచ్చి నాకు కూడా ఓటేయాలని దేవుడి మీద ప్రమాణం చేసుకున్నారు. చివరకు వాళ్ళు ఏం చేసినారు, తప్పకుండా 2కి వేస్తాం, ఒకళ్ళకి 3, ఒకళ్ళకి 2 అని ఇలా చక్కగా ప్రింటింగ్లో వస్తూ ఉంది. మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఏర్పడతలేదు. అక్కడ ఉన్న ఎన్నికల అధికారులు ఈ టీవీలు ఎట్టుపోతున్నాయి, ఈ ఫ్రిడ్జ్లు ఎట్టుపోతున్నాయి, ఇది ఎవరు చూడటం లేదనమాట. సో ఈ నా ఒక్క ఓటు వేయకుంటే ఏమవుతుందన్న ఆలోచన మనం తీసేయాలి. ఒక సందర్భం చెప్తున్నాను. ఎమర్జెన్సీ డిక్లేర్ అయినప్పుడు 1977 లోపల ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళింది. ఆమె ఎంపీగా గెలవలేకపోయింది. అంత స్ట్రాంగ్ ప్రధానమంత్రి, దేశంలో చాలామంది అందరూ గుర్తున్న వ్యక్తి ఎంపీగా రాలేదు. ప్రధానమంత్రిని పక్కకు పెట్టండి, తన కాన్స్టిట్యుయెన్సీలో ఎంపీగా ఓడిపోయింది. అట్లాగే యూపీలో ఒక ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యేగా రాలేకపోయినాడు కొన్ని ఓట్ల తేడాతో. సో ప్రతి ఓటుకు విలువ ఉన్నది. నా ఒక్కడిని ఓటేయనట్టయితే ఏం కాదు అన్న ఆలోచన తీసేయాలా. ఇది మన ధర్మం. మనం ఒక పౌరుడిగా దేశంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం కాబట్టి మనం ఎన్నుకునే ప్రభుత్వము, మనం ఎన్నుకునే కార్పొరేటరే కావచ్చు, మనం ఎన్నుకునేటువంటి ఎమ్మెల్యేనే కావచ్చు, మనకు సేవ చేయాలా
అన్న ఉద్దేశంతో మనం ఇచ్చేయాలి, కానీ నా ఒక్క ఓటు వేయకుంటే ఏం కాదన్నది అది ఒక నిర్లిప్తత, అది ఒక బ్యాడ్ థింకింగ్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకో రకంగా చూస్తే ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు కొంతమంది వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళది కూడా ఏంటంటారంటే మాకు ఛార్జీలకి ఎంత ఇస్తారా లేదా, ఓటుకి ఇస్తేనే మేము వస్తాం, ఇలా బెట్టు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మేము ఓటేయాలి కదా, మీరు లాభపడతారు కదా, ఎంత ఇస్తారో అని అడుగుతారు. వారికి ఇలాంటి వైఖరిని అసలు ఎలా చూడాలి? అంటే ఉపాధి కోసమని వేరే రాష్ట్రాలకు పోయిన వాళ్ళకు నిజంగానే వాళ్ళకు ఛార్జీలు పెట్టుకుని వచ్చి ఓటేసే అంత గొప్ప మనసు ఉండదు. ఎందుకంటే పావర్టీ, పేదరికంలో ఇక్కడ పనులు దొరకకనే బతుకు తెరువు కోసం ఇంకో దిక్కుపోయినారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి బాంబే అని లేదా విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చిండ్రు అనుకుందాం. వాళ్ళు మళ్ళీ పోవాలంటే ఇబ్బంది. కానీ ఆల్రెడీ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆ ఏరియాలో ఉన్న యొక్క ఎవరెవరు ఏ రాష్ట్రంకి పోయినారు, ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళకి ఛార్జీలే కాక సకల సదుపాయాలు చేస్తూ ఉన్నారు. సో ఇదేదైతే ఉందో అంటే చాలామంది మైగ్రేట్ అయిపోయినారు కాబట్టి ఓటింగ్ శాతం తగ్గుతున్నదన్నది అంత కరెక్ట్ కాదు. అంటే దేశం వదిలి దుబాయ్కో ఎక్కడికో పోయినట్టుంటే అది వేరే సంగతి. కానీ దేశంలో ఎక్కడున్నా కానీ తప్పకుండా అక్కడ నుంచి తెప్పించుకుంటున్నారు. ఇక్కడ లో పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్కు 2 కారణాలు ఉన్నాయి. మేము దీన్ని విశ్లేషించినాం. ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయి. అంటే ఎప్పుడు దాన్ని రివిజన్ చేయాలా, చనిపోయిన వాళ్ళు ఉదాహరణకు ఒక ఏరియా లోపల 100 ఓట్లు ఉన్నాయనుకుంటే దాంట్లోపల ఆల్రెడీ ఒక 5-6 చనిపోయి ఉంటారు, అది డిలీట్ కాలే. ఇంకా కొన్ని సందర్భాల్లో షిఫ్ట్ అవుతారు. పట్టణాలలో ముఖ్యంగా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళు అది ట్రాన్స్ఫర్ చేయించుకోవడం లేదు. సో ఈ 100 ఓట్లలో ఎఫెక్టివ్గా ఉండేది అక్కడ 80 మంది ఓటర్లే. 80 మందిలో సుమారుగా 60 మంది వేస్తుంటే 67-70% వస్తుంది. అసలు పోలింగ్ సరిగ్గా జరుగుతలేదని అనుకుంటున్నాం, కానీ అది కరెక్ట్ కాదు. ఓటర్ లిస్ట్ సరిగ్గా ఉంటే కొద్ది గొప్ప పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్ కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ 45% దాటలేదు. మేము అదంతా సర్వే చేసి చూసినాం. మరి ఓటర్ లిస్టు సరిగానే ఉందా అంటే సరిగా లేదు. చాలామంది చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. గత 3-4 అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల 50% దాటలేదు. ఇదంతా ఎప్పుడు ఉండేది అంతే కదా. ఎందుకు మార్పు రావట్లేదు? ఎలక్షన్ కమిషన్ అసలు ఏం చర్యలు తీసుకుంటుంది? ఎందుకు మార్పు రావట్లేదు? అసలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెక్ చేయాలి కదా. అధికారి వస్తున్నారా, ఇంటికి వచ్చి చెక్ చేస్తున్నారా? ఇప్పుడు అది ఫీల్డ్లో అంతగా జరగటం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అని ప్రోగ్రామ్ తీసుకున్నది. కొన్ని స్టేట్లలో సక్సెస్ఫుల్గా అయింది, కొన్ని స్టేట్లలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి రాజకీయ కారణాలతో. కానీ 20 నుంచి 80 లక్షల వరకు బోగస్ అక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, అక్కడ లేని వారి పేర్లు ఉన్నాయి. దాంతో ఎలక్ట్రోల్ లిస్ట్ ఏదైతుందో, ఓటర్ లిస్ట్ ఏదైతుందో అక్కడ కొంచెం ఇది ఉంది. సిటీలో మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను ఒక్కరిని ఓటు వేయకుంటే ఏమవుతుందని చెప్పేసి నిర్లిప్తత ఉన్నది. ఈ 2 కారణాలతోని ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. అదే గ్రామ పంచాయతీలో అయితే 90+. ఎందుకంటే ఆ ఒక్క విలేజ్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరున్నారు, ఎవరు చనిపోయినారు, ఎవరు మైగ్రేట్ అయిపోయినారని. కాబట్టి ఇది పల్లెలకు పట్టణాలకు భేదం ఉంది. ఇది మన రాష్ట్రమే కాదు, బాంబేలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ అయితే 60-62%కు దాటలేదు. ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. ఇది యొక్క సమస్య అన్నది జటిలమైన సమస్యగా తయారైంది, ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల లోపల. రైట్ అండి. సుధాకర్ గారు, ఓటింగ్ 65 నుంచి 70% అనుకుంటే అందులో 30% ఓట్లు వచ్చిన వారే విజేత అయిపోతున్నారు. అంటే పాస్ మార్కులు రాని వారు 100% జనాభాను పాలిస్తారు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఓటర్లలో ఎలాంటి మార్పు రావాలి? ఖచ్చితంగా ఎలాంటి మార్పు వస్తేనే మనకి ఈ ఎన్నికలు అనేవి లాభిస్తాయి? అంబేద్కర్ గారు అడల్ట్ ఫ్రాంచైజ్ మనకి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఓటేయడం, ఓటేయకపోతే మాత్రం ప్రజాస్వామ్యం అర్థవంతం కాదు, దేశం అభివృద్ధి కాదని అంబేద్కర్ గారు చెప్పడం జరిగేది. మన దేశంలో ఉన్న సిస్టమ్, ఎన్నికల సిస్టమే దాదాపు మనకు ఎంతమంది ఓటేస్తే అంతమందిలో ఎక్కువ వచ్చిన వాళ్ళే గెలిచే సిస్టమ్ మన దగ్గర ఉంది. ఆ సిస్టమ్ చాలా లోపభూయిష్టమైంది, దోషపూరితమైంది కూడా. దాంతో మీకు ఎంత పోలింగ్ తక్కువ జరిగితే, ఉదాహరణకి హైదరాబాద్లో మనకు గత ఎన్నికల్లో కనుక మనం చూస్తే దాదాపు దేశంలో 4వ స్థానంలో ఉంది. అల్ప ఓటింగ్లో 44% పోలింగ్ హైదరాబాద్లో. అట్లాగే ఇతర నగరాలు, పట్టణాలు చూసినా కూడా 17 మహానగరాల్లో కూడా ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది. అంటే ఈ విధంగా కనుక మనం చూసినట్టయితే
ఇప్పుడు ఈ ఓటింగ్ అనేది తప్పనిసరిగా ప్రభుత్వ విధానాలని నిర్ణయిస్తుంది. తర్వాత ప్రతి ఒక్క ఓటు కూడా కీలకమైనది అన్న విషయం ప్రజలు తెలుసుకోకపోవడం, తర్వాత ఈ రకమైన పద్ధతి ఎప్పుడైతే ఈ రకమైన పద్ధతి ఎలక్టోరల్ సిస్టమ్ ఉందో అది టోటల్గా మనకు ఒక రకంగా హాని చేస్తుందనే చెప్పొచ్చు. ఎన్నికల సంస్కరణలు కూడా సూచించే కొన్ని స్పష్టంగా చెప్తున్నాయి. దామాషా పద్ధతి ఉంటే బాగుంటుంది కొన్ని దేశాలలాగా అని చెప్పి ఓటింగ్ సిస్టంలో మార్పు రావాలి. లేదు అని అంటే దాదాపు 100%లో కనీసం 90% ఓటింగ్ చేసే పద్ధతికి మనం తీసుకొని రావాలి. 100%లో 90% మంది ఓటింగ్ చేయాలంటే మాత్రం ముఖ్యంగా అర్బన్ ఎపతి అంటే పట్టణ ఓటర్ల ఉదాసీనత చాలా తక్కువగా ఉండడానికి కారణం ముఖ్యంగా మధ్యతరగతులు, విద్యావంతులు, యువత ఓట్లేకపోవడమే. యువతకు ఒక ఫీలింగ్ ఉంది, వాళ్ళకి ఈ నైతిక విలువలు లేని రాజకీయాలు, పెచ్చుమీరిన అవినీతి, ఉపాధి కల్పన లేకపోవడం, సరైన యువజన విధానం లేకపోవడం యువతకి ఎక్కువగా ఓటింగ్ పట్ల నిరాసక్తత కలిగిస్తుంది. ఉదాహరణ కనుక మనం చూసినట్టయితే మన దేశ జనాభాలో 4,9,00,000 జనాభాలో 18-19 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గత ఎన్నికల్లో 38% మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దీన్ని బట్టి మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోతే మధ్యతరగతి వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉందంటే అందరూ ఒక తానులోని ముక్కలే, ఎవరు వచ్చినా మనకు ఒరిగేది ఏముంది అని చెప్పి మధ్యతరగతి వర్గం భావిస్తున్నది. దానికి కారణం ఏంటిదంటే పట్టణ సమస్యలు ఎంతకీ పరిష్కారం కాకపోవడం, ఎప్పుడూ ఎక్కడేసిన గొంగళలాగా అక్కడే ఉండడం, ఎప్పుడో వరదలు ఎప్పుడూ రావడము, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం, ఇంటర్నల్ రోడ్ సరిగ్గా లేకపోవడం, రకరకాల సమస్యలు, రకరకాల విపత్తులకి నగరాలు గురవుతుండడం, ఇవన్నీ సమస్యలు ఎప్పుడు ఒకేలాగుంటున్నాయి తప్ప కానీ కోతుల కుక్కల సమస్యలు కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి. కాబట్టి చాలామంది పౌరులకి ఒక ఫీలింగ్ ఏముందంటే ఏం చేసినా ఎవరు వచ్చినా ఇది తప్ప ఇంకా జరిగేది ఏముండదు, మేము ఓటేస్తేంది ఓటేయకపోతుంది అన్న ఫీలింగ్ కూడా ఒకటి ఉంది. దాదాపు మనం చూసినట్టయితే మనకు ఇక సీనియర్ సిటిజన్స్ కూడా ఈ సమస్య ఉంది. లైన్లో ఇంతకుముందు మనకు పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టు సీనియర్ సిటిజన్స్ ఓటింగ్కి వెళ్ళకపోవడం, తర్వాత ఈ లైన్లో నిలబడ్డటువంటి సమస్యలు ఉండడం, తర్వాత చాలా వరకు పోలింగ్ ఏర్పాట్లలో దోషాలు కనిపిస్తున్నాయి మనకి. ఎట్లా అంటే ఒకే కుటుంబ సభ్యులు వివిధ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళవలసి రావడం, అంటే వివిధ పోలింగ్ స్టేషన్లో వాళ్ళ ఓటు నమోదై ఉండడం, తర్వాత ఓటర్ల జనాభా నిష్పత్తిలో కూడా మనకు తేడా ఉండడం. కొన్ని చోట్ల గత ఎన్నికల్లో మనం చూసినాం, కొన్ని రాష్ట్రాల లోపల అసలు జనాభా కంటే ఓటేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే దానికి కారణం ఏంటిదంటే ఓటర్ల లిస్టు నమోదులో, తర్వాత ఓటర్ లిస్టు రివిజన్లో, తయారీలో లోపాలు ఉండడమే. అంటే ఇవన్నీ సరి చేసిన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టడం అనేది కుదరదా? తప్పనిసరి నిజానికి 2 జరగాలి. ఒకటి మనకు సిస్టమ్ అన్న మారాలి, దామాషా పద్ధతిలోకి ఓటింగ్ ప్రక్రియను తీసుకురావాలి. లేదు అని అంటే 100% ప్రజల్ని ఓటింగ్ చేసే విధంగా మన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. అంతమందిని ఓటింగ్కి సన్నద్ధం చేయాలి మనం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్షన్ కమిషన్ స్వీప్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రజలతో ప్రతి ఒక్క మైక్రో ప్లానింగ్లో భాగంగా ప్రజలతో ప్రతి ఒక్కరితో కాంటాక్ట్లో ఉండి ఓటేసేటట్టు చూడాలని చెప్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో చూసినా కూడా మరి ఇటువంటి ప్రచార కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడం లేదు. మీరేమైనా ర్యాలీలు తీసినా, వాకథాన్లు, మారథాన్లు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులు, కొంతమంది ప్రజాప్రతినిధులతో ఈ సదస్సులు జరుగుతున్నాయి తప్ప ప్రజల్ని, పౌరుల్ని వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు. మీకు దాదాపు మనకు వరంగల్లో చూసినట్టయితే 1500 కాలనీ కమిటీలు ఉన్నాయి, 1500 అభివృద్ధి సంక్షేమ సంఘాలు ఉన్నాయి, 1000 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళని అలాగే మనకు గిగ్ వర్కర్స్ యూనియన్, ఆటో డ్రైవర్ల యూనియన్, ఇటువంటి యూనియన్లు ఉన్నాయి. వీళ్ళందరితో కనుక సమన్వయం చేస్తూ పోతే మాత్రం ఖచ్చితంగా భారీ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఆ రకంగా ఈ 100%లో 30% ఎన్నుకోవడం అనే దుస్థితి నుంచి తప్పే అవకాశం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. పద్మారెడ్డి గారు, క్లుప్తంగా చెప్పండి, అసలు ఒకప్పుడు ప్రెస్టీజియస్ గా తీసుకునేవాళ్ళు, నా ఓటు పోతే నేను చచ్చిపోయినట్టే లెక్క, ఇలాగ ఉండేది. గ్రామాల కంటే పట్టణాల్లోనే ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది, ఇలాంటి అపవాదం ఉంది. దీన్ని ఎలా తీసేయాలంటారు? అసలు ఒక అస్త్రం కదా, ఎలాగైనా మనం వాళ్ళని శాసించవచ్చు ఓటు ద్వారా అనేది ఒక అస్త్రం కదా, దీన్ని ఎందుకు వాడుకోవట్లేదు? అంటే ఒకటి, ఈ రాజకీయ నాయకులు గెలుపు కోసమని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఒకటి కులము, మతము, ప్రాంతం ఒకటైతే డబ్బు, మద్యము ఈ మాదిరిగా చేసి ప్రలోభాలు పెట్టడము జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలంటే కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ ఓటర్ లిస్ట్ను అప్డేట్ చేయాలి.
ఇప్పుడు Yeah, conclude ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నది గత 30 సంవత్సరాల నుంచి ఆ ఓటర్ లిస్టులు అప్డేట్ కాలేదు అని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ అని చెప్పి చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ యొక్క మున్సిపాలిటీలో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రెవెన్యూ వాళ్ళు చేసినప్పుడు ఓటర్ లిస్టు చెకప్ చేసినప్పుడు జాగ్రత్తగా చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఏరియా లోపల మున్సిపల్ వాళ్ళు Conclude చేస్తారు ఈ ఓటర్ లిస్టు యొక్క వెరిఫికేషన్. దాంతో ఆ వెరిఫికేషన్ ఏదైతే ఉందో సరిగా జరగడం లేదు. ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఇమీడియట్లీ ఎలక్షన్ కమిషన్కు ఫామ్ 7 లోపల ఈయన చనిపోయినాడు ఓటర్ లిస్ట్ నుంచి తీసేయాల్సిందని, అది జరగడం లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో 2 ప్రదేశాల్లో పేరు ఉంటుంది. ఒక ఏరియాలో ఓటర్లుగా నమోదైనాము, అక్కడ నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అయినాము, అక్కడ కూడా నమోదు చేసుకుంటున్నామని. ఇటువంటి ఉన్నాయి కాబట్టి ఓటర్ లిస్ట్ ఈసారి ఎలాగైనా 100% ఓటింగ్ నమోదు కాకపోయినా కనీసం మెజారిటీ స్థాయికి ఓటింగ్ చేరుకోవాలని ఆశిద్దాం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.